డియర్ స్టూడెంట్స్, ఈ సంవత్సరం మన సత్యనారాయణ కాలేజ్ యూనియన్ ఎలక్షన్ రిజల్ట్స్ తెలియజేస్తున్నాను. కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన విద్యార్థిని నిర్మల రమేష్ పై 90 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రమేష్, అందరూ కలిసి నిన్ను మోసం చేసి ఓడించారు. హలో, నేనేరా. డాడీ, నేను అనుమానించినట్టుగానే జరిగింది. సరే, ఇప్పుడు ఏం చేయబోతున్నా? మీరు రౌడీలు పంపించండి, చేసి చూపిస్తాను. పొద్దునే మళ్ళీతో చెప్పే వచ్చాను. అయ్యా, నేను మళ్ళీనయ్యా. మెరుపులేనట్టి వీరుడు వీరుడు, మెరుపులా మత్తు ధీరుడు ధీరుడు, ఎవరో ఎవరో చెప్పండి, స్వాగత గీతం పాడండి. గాంధీ నెహ్రూల దేశమా దేశమా, అన్నదమ్ములకు యుద్ధమా యుద్ధమా. గుండెల్లో గాయమే మండించే గేయమే, కన్నీటి గీతమే పాడిని దేశమే. రామరాజ్యం రక్త సిద్ధం చేయరా, రక్తసులమూక రాజ్యమే చూడరా, రక్త గర్భన్న భారతదేశం మునేడిలా, రాజకీయాల రగిలిపోతుంది సోదరా. గాంధీ నెహ్రూల దేశమా దేశమా, అన్నదమ్ములకు యుద్ధమా యుద్ధమా. మారిపోయే జీవితం, మండుతోంది భారతం, జాతినే నడుపు వీరుడు, నీతినే నిలుపు ధీరుడు. ఎక్స్క్యూజ్ మీ, స్టూడెంటా? లెక్చరర్. లెక్చరర్. నా జోలికి రాకండి, నేను ప్రిన్సిపాల్ కాదు, తెలుగు మాస్టర్ని. మీరెవరు? నేను మీ జాతే. నాయుడు గారా? పాఠాలు చెప్పే జాతని చెప్పాను. లెక్చరరా? ప్రిన్సిపల్ అని బోర్డు ఉంది, ఆయన అక్కడ. ఆయన ప్రిన్సిపల్ కదా, మంచి చోటు చూసుకుని దాక్కున్నాడు. బ్రహ్మాండమైన చోటు, మీరు కూడా ఎక్కడో అలాగే దాక్కోండి. మిస్టర్ ప్రిన్సిపల్. సార్. ఎవరది? ఎవరు? న్యూ అపాయింట్మెంట్, వైస్ ప్రిన్సిపల్ విశ్వం. ఓ ఐసి, వైస్ ప్రిన్సిపాల్ అయితే దండం. ప్రొఫెసర్ విశ్వం అంటే? నేనే ప్రొఫెసర్ విశ్వం. ఓ సారీ, ఇలాంటి టైంలో వచ్చారండి. వెల్కమ్ టు అవర్ సత్యనారాయణ కాలేజ్ మిస్టర్ విశ్వం. ఆయన తెలుగు లెక్చరర్ నాయుడు గారు. నాయుడు గారు, నాయుడు గారు, ధైర్యంగా రండి, మన వైస్ ప్రిన్సిపల్. సార్, తొండ. తొండ? సారీ, అసలు పేరు మర్చిపోయాను. రావుజీ ప్రభాకర్. అది గుర్తుకు రాకనే తొండ అన్నావా? సారీ. ఏలూరు కాలేజీయా? ఇక్కడ నాకు వేరే పేరు. తరచుగా డైకోట మర్చిపోతుంటాను. స్టూడెంట్స్ ఊరికే ఉంటారా? పంచరంగుల తల అని పేరు పెట్టేశారు. అవును, నువ్వు విశ్వం, యూనియన్ లీడర్. అరే,
విశ్వం ఏలూరు దాదా ఏమిట్రా ఇది? గడ్డం మీసం పెంచి ఆనవాళ్ళ తెలియకుండా? అరే బడవా, అక్కడ యూనియన్ గొడవల్లో ఇదే పద్ధతిలో ఇదంతా నీ ఏర్పాట? అవన్నీ వదిలేసి చాలా రోజులైంది. అవును, చదివేం చేశావు? అయిపోయింది. మర్చిపోయానా? పాస్ అయ్యాను. అయినా అవరే నిజం చెప్పరా, ఎవరెవరికి అంతంత ఇచ్చావు? నేనెవరికి చెప్పనులే, మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని. అలాంటిదేం లేదు, చదివే పాస్ అయ్యాను. చదివా? దీన్నే కలికాలం అన్నారు. ఎవడు ఎప్పుడు ఏమవుతాడన్న విషయం చెప్పడానికే వీల్లేదు. ఏదో చదివాం, పూర్తి చేసాం, ఉద్యోగం చేసుకుందామన్న జ్ఞానం లేకుండా ఇక్కడేం చేస్తున్నావురా? ఉద్యోగం చేయడానికి వచ్చాను. హిస్టరీ ప్రొఫెసర్. ఏంటి, హిస్టరీ ప్రొఫెసరా? అరే తస్తదియా, దేవుడికి తెలిసి ఎవరెవరిని ఎప్పుడు ఎలా దండించాలని. ఏలూరు కాలేజీలో నువ్వు నన్ను ఎలా ఏడిపించేవాడివి, ఇక్కడ కుర్రాళ్ళ సంగతి నీకు తెలియదు. బుడ్లో వేలు పెట్టి తిప్పేస్తారు. నీకుందలే ఇంకేమిటి సంగతులు? తర్వాత ఇక్కడ ఇంకో చిన్న బాధ్యత కూడా నేనే తీసుకున్నాను. ఏంటి? ఇక మీదట నేనే ఈ కాలేజీకి వైస్ ప్రిన్సిపాల్ని. ఏంటి, వైస్ ప్రిన్సిపాలా? ప్రొఫెసర్ విశ్వ నువ్వా? అయ్యో తెలియదు వాగేశ్వర, మనసులో పెట్టుకుని ఉద్యోగంలోంచి పీకేకు. కొంచెం ఉండు, అలా అంటాను అనుకున్నావా? సస్తే అన్నం అదే రావు, అదే పద్ధతి. మిగిలిన కొలీగ్స్ ఉండేటప్పుడు కావాలంటే మీరు గారు అని మర్యాదగా పిలుస్తాను. మన ఇద్దరు ఉన్నప్పుడు అనవసరంగా గౌరవించడం నా వల్ల కాదు. ఎందుకు సార్? మీరు మాస్టర్గా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని గౌరవించలేదు. నేను మాస్టర్గా వచ్చినప్పుడు మీరు ఎందుకు గౌరవించాలి? కరెక్ట్. ఇక్కడ ఇంకో విశేషం తెలిసిన, సారా కాంట్రాక్టర్లు కట్టించిన కాలేజీ అయినప్పటికీ ఇక్కడ సిన్సియారిటీని గౌరవిస్తారు. నాకు ఉద్యోగం ఇచ్చి, నా కూతురుకు సీట్ ఇచ్చి, మేము ఉండడానికి ఒక క్వార్టర్స్ ఇచ్చారు. నీకు క్వార్టర్ సార్. మరికే అక్కడే కలుసుకుందాం. నేను మిమ్మల్ని డ్రాప్ చేయనా? ఐఎమ్ గోయింగ్ ఇన్ ఏ స్కూటర్ విత్ మై టాటర్. జాగ్రత్త సార్, చూసి వెళ్ళడానికే కదా ఇలా బార్లు ఎట్లేశారు. ఐఎమ్ శంకర్. ప్లీజ్ ప్లీజ్ కూర్చునే చెప్పండి. కూర్చుంటే మర్యాద ఏం తగ్గదు. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ శంకర్, ఏజ్ 19, హాబీ క్రికెట్. సార్ నా పేరు కే జోసెఫ్ సార్. కూర్చోండి ప్లీజ్. కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. సార్ నా పేరు కే జోసెఫ్, వయసు 20. నా హాబీ హీరోల బ్లోఅప్స్ సేకరించడం. అది ఎందుకు సార్ అడుగుతారు? వాడు పొద్దున్నే లేవగానే వాటికి పూజ చేసి టెంకాయ కొట్టి ఆ తర్వాతే సార్ కాలేజీకి వస్తాడు. సార్ నా పేరు కేడి గోవిందరాజు. సార్ కేడి అనేది వాడి నిషులు మాత్రమే కాదు సార్, నిజంగా వాడి క్యారెక్టర్ అది. రై పేరు చెడగొట్టరా, సరదాగా అన్నలే బావా. చుట్టమా? లేదు సార్, మా ఇద్దరికి సిస్టర్స్ లేదు, కానీ మాట వరుస మాత్రం బాగా అనుకుంటా. నోరు మీద. వయసు 19, నవల్స్ చదువుతూ నా హాబీ. తర్వాత నువ్వే. నా పేరు ఎం చంద్ర, నిజమైన వయసు 18. హాబీ అని చెప్పుకోవడానికి హాబీ అంటే దీనికి ఏం లేదు సార్. కాలేజీకి రావడమే కాలక్షేపానికి. ఆ అమ్మాయి సార్ పి నిర్మల, వయసు 19, ఫాదర్స్ నేమ్. ఎలా సార్ గుర్తుపెట్టారు? మోహన్ చూసా? జోక్ వచ్చేసింది, పెద్ద జీనియస్. ఏమిటి సార్ గీత కథలు పెట్టానే, నువ్వే నవ్వుకో. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. కూర్చోరా, సిగ్గుపడతారు సార్. ఏ తెలుగు మీడియం కదా. తెలుగు మీడియం అయితే సిగ్గుపడాల్సిందే ఉంది. మీరు చెప్పండి. మై నేమ్ ఇస్ మురళి సార్, నా వయసు. ఓకే కూర్చోండి. సార్ మై నేమ్ ఇస్ థామస్, వయసు క్రికెట్, హాబీ 19. ఓ సారీ సార్. నాకు నచ్చి సార్, వీడికి తెలబడు సార్. క్లాస్ ప్రారంభించడానికి ముందుగా కొన్ని మార్పులు నేను చేయాలనుకుంటున్నాను. వైస్ ప్రిన్సిపల్ అనే హోదాతో అవి నేను చేయాలనుకుంటున్నాను. లేడీస్ కు ఎలాంటి అబ్జెక్షన్ ఉండదని అనుకుంటాను. ఏం మ్యాటర్ తెలియకుండా ఎలానో అబ్జెక్షన్ అంటున్నారు. ఇక మీదట అలా చెప్పకండి, చాలా డేంజర్. మ్యాటర్ వినండి. అబ్బాయిలు వేరుగా అమ్మాయిలు వేరుగా కూర్చునే ఈ ఏర్పాటు ఈ కాలేజీలో ఎవరు చేశారో నాకు తెలియదు, నాకు అది నచ్చలేదు. రాజ్ మహల్ వేరు, అంతఃపురం వేరు, ఇలా ఉంటా నాకు ఇష్టం లేదు. అది ఆ కాలం. థియేటర్లో, క్లాస్ రూమ్స్ లో, బస్సుల్లో స్త్రీలు అని వేరే స్థలం కేటాయిస్తుంటే రేపు మగాళ్ళని ఎదిరించి నిలిచే బలం మీకు ఎలా వస్తుంది? ఇప్పుడు ప్యాంట్లు వేసుకోవడం ప్రారంభించారండి, పక్కన కూర్చుంటే ఏమవుతుంది? ఏమీ కాదనేది నా నమ్మకం. అబ్బాయిలకి ఇందులో ఎలాంటి ఆక్షేపణ ఉండదని నాకు తెలుసు. అమ్మాయిలకి ఎనీ అబ్జెక్షన్? ఆల్ఫాబెటికల్ ఆర్డర్. చూసారా సార్,
చరిత్ర పాఠం జరుగుతున్నట్టుగా ఉంది, మహాభారత యుద్ధం జరుగుతున్నట్టుగా ఉంది. కరెక్ట్ గా చెప్పారు. ఇవాళ ఇండియన్ హిస్టరీ చెప్పబోతున్నాను మీరు అనుకుంటున్నారు. పుస్తకాలను తీసి డెస్క్లో పారేయండి, కాసేపు మాట్లాడుకుందాం. ఒక పాత తెలుగు పాట ఒక 20, 25, 30 సంవత్సరాల క్రితం రాయబడింది. ఇట్స్ హిస్టరీ. మొదటి లైను నేను పాడతాను, రెండో లైన్ మీకు జ్ఞాపకం ఉందో లేదో అని చూస్తాను. నిలుబవే వాళ్ళు కన్నుల దాన వయ్యారి హంస నడక దాన నడకలో హొయలున్నది దాన నువ్వులు కుతగలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు. ఓకే ఓకే ఓకే, ఇది ఏ కాలేజ్లో ఏ క్లాస్లో పాఠంగా వచ్చింది? ఎవరు నేర్పించారు? ఇది పాఠంగా రాలేదు, సినిమాలో వచ్చింది. మీకు నచ్చిన మీడియంలో వచ్చిన అంశం కాబట్టి మనసుకు పట్టేసింది, అందుకే అట్రాక్ట్ అయ్యారు. మీ అందరికీ నచ్చినట్టుగా పాఠం చెప్పడం అనేది నా బాధ్యత. మీ మనసును ఆకట్టుకోకపోతే అది నా తప్పు, ఆకట్టుకుందంటే అది మీ శ్రద్ధాశక్తులకు లభించిన బహుమతి. ఆహా, ఎంత బాగా సెలవిచ్చారు. థ్యాంక్స్ వెరీ మచ్. అసలు మీకు నచ్చిన అంశంలో మనసు పెట్టారంటే అది వెంటనే తలకెక్కుతుంది. పుస్తకాన్ని మళ్ళీ మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. పుస్తకాన్ని చూడాల్సిన అవసరం తగ్గిందంటే పరీక్షల భయం అసలు ఉండనే ఉండదు. అసలు మీకు ఇంట్రెస్ట్ లేని పనులు చేయకండి. నేను చేయలేను బ్రదర్. పర్మిషన్ టు ఎంటర్ సార్. ఎస్, పార్ట్ ఆఫ్ ద క్లాస్. యువర్ గుడ్ నేమ్ సార్? రమేష్ సార్. లుక్ హియర్ మిస్టర్ రమేష్. రమేష్ వారు ఆయన మాట్లాడరా? రమేష్ సన్ ఆఫ్ వెంకట నారాయణ. ఇది సత్యనారాయణ కాలేజ్ కదా, అందులో నారాయణ మా డాడీ. ఓ, ఏం కావాలి? ఏం కావాలా? లోపల కూర్చోవాలి. అయ్యయ్యో, లేట్గా వచ్చారే. క్లాస్ ప్రారంభించి చాలాసేపు మాట్లాడుకుంటున్నాం, మధ్యలో వచ్చారు, అర్థం కాదు. రేపు రండి. అంతలోనే ఏం పాఠం ఓడపడిచారంట? అది వేరే విషయం అనుకోండి. మధ్యలో వస్తే ఏం అర్థం అవుతుంది? తిరుపతి క్షవరం అంటారే, అలా అవుతుంది. టైంకి వచ్చేయండి. రేపు రండి. రేపు రాకపోతే ఎల్లుండి రండి. ఎల్లుండి కూడా రాకపోతే వచ్చే ఏడాది కూడా రావచ్చు. కాలేజ్ ఇక్కడే ఉంటుంది. స్ట్రాంగ్ సిమెంట్తో కట్టిన కట్టడం. కనీసం ఓ 70-80 ఏళ్ళైనా ఉంటుంది. అయినా మీరు నేను అలా ఉండగలం అనేది చెప్పలేం. నేర్చుకునేది నేర్పించేది మన యొక్క అవసరాలే. మీరు ఎంత తొందరగా చదువు పూర్తి చేసుకుని వెళ్తారో అంతకంత మీకే చాలా మంచిది. సో టుడే యూ కెన్ గో. యూర్ ఫ్రీ. మంచి ఆర్మీనే సెట్ చేసి పెట్టారే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. Hail Hitler! About turn! Forward march! Left, right, left, right, left, left, right, left, right, left, left, right. వాళ్ళందరి ముందు మీ చేత ఎక్కువగా మాట్లాడించి ఎగతాళి చేయించకూడదనే ఇక్కడికి ఒంటరిగా పిలిచాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ చెప్పడానికి ఎంతసేపు పట్టిందో చూసారా? మీరు నిద్ర క్వశ్చన్ అడిగి ఉంటే జవాబు చెప్పేలాగా క్లాసే పూర్తయిపోయింది సార్. భలే తమాషాగా మాట్లాడతారే. అవతల వాళ్ళు ఎగతాళి చేయడానికి ముందే మనమే ఎగతాళి చేసుకోవడం మంచిది, అంతేగా? కరెక్ట్ సార్. నత్తని సిగ్గుపడుతున్నారా? దాని గురించి మాట్లాడడానికి పిలిచాను. అది మనమే చేయలేం సార్. ఎందుకు చేయలేం? కాలేజీలో చదివేటప్పుడు నాకు నత్తుండే తెలుసా? జోక్ లేకండి సార్. నిజంగా నత్తి ఉండేది. బాగా మాట్లాడుతుండేవాడిని, సడన్ గా నత్తి వచ్చేది, మాట్లాడే. అయ్యో, మరి ఎలా సార్? నయమైంది. ఓ మంచి తెలుగు మాస్టర్ ఉండేవారు. ఆయన ఓ రోజు నన్ను పిలిచి ఇలాంటిదో ఒక టైప్ చేసిన కాగితాన్ని నా ముందు పడేసి, వచ్చే యానివర్సరీలో ఈ ఉపన్యాసాన్ని నువ్వు చదువుతున్నావు అని చెప్పారు. అదే నేను మీకు చెప్పేది. వచ్చే యానివర్సరీకి ఈ ఉపన్యాసాన్ని మీరు చదువుతున్నారు.
ఎవరే అక్కడ? ఏమిటిది? ఏదో మాట వరుసకి నోటీస్ బోర్డులో పెట్టారనుకుంటే నిజంగానే తలుపులు మూసేశారే. క్షమించాలి, చాలా దారుణం. ఇదే రూల్. ఇది దారుణం అని అనుకునే వాళ్ళు ఉద్యోగం మానేసి వెళ్ళొచ్చు. నోటీస్ బోర్డులో నిన్ననే రాసి అంటించాం. అది డైలీ చూడాలి. మొదటిసారి కాబట్టి వాటికి క్షమిస్తాం. తలుపు తెరవండి. సంతోషం. దయచేయండి. ఏంటనుకుంటున్నాడు రా వైస్ ప్రిన్సిపల్? పది మొనగాడా? ఇదొకటి. రమేష్, మీ డాడీతో చెప్పి 10 రోజులు కాలేజీ మూసేమను. మనకు సెలవు దొరికినట్టు ఉంటుంది, వాడికి బుద్ధి చెప్పినట్టు ఉంటుంది. ఆయన వస్తున్నారు, వైస్ ప్రిన్సిపల్ గారు. నమస్కారం. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మిస్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు అనే పిలవండి. అలాగని మీ అబ్బాయిని పిలుచుకోండి. నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాను. మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు పుట్టాను కదా. నన్నేం చేయమంటారు? కబురు పంపించాను, అందిందా? అవునండి, ప్యూన్ ఏదో కాగితం పట్టుకొచ్చాడు. అందులో ఏదో రాసి ఉంది ఇంగ్లీష్లో. నాకు చదవడం అంతగా రాదు, ఎవరికైనా చూపించి. అక్కర్లేదు, ఆగండి. సంగతి నేనే చెప్పేస్తాను. అక్కడ కాలేజ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ క్యాంటీన్ నడపకూడదు. సరే. ఇక్కడ క్యాంటీన్ తెరిచినప్పుడు అక్కడ మేము కాలేజ్ నడపడం మానేస్తాం. అదంతే. అక్కడ కాలేజ్ జరుగుతున్నప్పుడు ఇక్కడ క్యాంటీన్ తెరిచారంటే నేనే వచ్చి మూసి పారేస్తాను. అర్థమైందా? అది నాకు అర్థమైంది, కానీ వాళ్ళకి అర్థం అవుతుంది. జెంటిల్మన్, మీరంతా కొంచెం బయటకు వెళ్ళారంటే క్యాంటీన్ మూసడానికి సులువుగా ఉంటుంది. ప్లీజ్. మేము దోశ ఆర్డర్ చేశాం, అది క్యాన్సిల్ చేసేయండి. దోశలు క్యాన్సిల్ చేయవా? ఇదేంటి కేరళ స్టఫ్? మాది కాదు సార్, మాకు తెలియదు సార్. వీళ్ళది కాదంటే మరి ఇది మీదే? అయ్యో, నేను దాని జోలికి పోనండి. నాకు పొయ్యి పక్క తగిలితేనే ఊపిరాడదు. ఇది ఇక్కడికి వస్తున్నారు కదా, వాళ్ళు తింటూ ఉంటారు. ఏది తిన్నా? కాదు కాదు, టిఫిన్ తింటుంటారు, కాఫీ తాగుతుంటారు. అందులో ఏది ఎవరిదో ఎవరికి తెలియదు. మన కాలేజీ కుర్రాళ్ళు ఇవన్నీ చేయరని సంగతి నాకు తెలుసు. ముఖ్యంగా మీరెవ్వరూ చేయరని నా నమ్మకం. సుబ్రహ్మణ్యం, అయ్యా రావయ్యా, తీసుకెళ్ళి లోపల పడే. లోపల. సరేనయ్యా. నువ్వు సాంబార్ పడేస్తావు కానీ తీసుకెళ్ళి బయట పడే. సరే.